the best academy. నౌ నెక్స్ట్ టాపిక్ మెకజిల్లా. ఈ మెకజిల్లా ఏంటంటే స్పేస్ ఎక్స్ యొక్క టవరింగ్ స్ట్రక్చర్ పేరు. ఇప్పుడు చెప్పాలంటే సింపుల్గా స్పేస్ ఎక్స్ వాళ్ళది ఒక స్టార్షిప్ రాకెట్ సిస్టమ్ ఉంది. ఈ స్టార్షిప్ రాకెట్ వచ్చేసి స్పేస్ ఎక్స్కు చెందిన అత్యంత భారీ రాకెట్టు. ఈ స్టార్షిప్ రాకెట్ ఏం చేస్తుందంటే దాదాపు 100 టన్నుల ఎక్విప్మెంట్ను లేదంటే 100 మంది జనాలను కూడా ఇది స్పేస్లోకి మోసుకొని వెళ్ళగల సామర్థ్యం గల రాకెట్టు. మరి అలాంటి స్టార్షిప్ రాకెట్ను ఈ యొక్క బూస్టర్ సహాయంతో, ఈ సూపర్ హెవీ బూస్టర్ సహాయంతో లాంచ్ చేసినప్పుడు స్పేస్లోకి ఒక సర్టైన్ ఆల్టిట్యూడ్ వరకు, ఒక సర్టైన్ ఎత్తు వరకు రీచ్ అయిన తర్వాత ఈ యొక్క హెవీ బూస్టర్ ఏమవుతుంది అంటే ఈ యొక్క అప్పర్ పార్ట్ ఆఫ్ ద రాకెట్ నుంచి సపరేట్ అయిపోయి సేఫ్గా మళ్ళీ ఎర్త్కి రావడానికి ఒక స్ట్రక్చర్ మనకు ఉపయోగపడుతుంది. దీనినే లాంచింగ్ టవర్ అంటారు, మెకజిల్లా. ఇందులో మనకు 2 భారీ రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. భారీ రోబోటిక్ ఆర్మ్స్ ఇవి వచ్చేసి మనకు ఈ యొక్క సూపర్ హెవీ బూస్టరు ఈ యొక్క అప్పర్ పార్ట్ ఆఫ్ ద రాకెట్ నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత సేఫ్గా మళ్ళీ భూమి మీదకు కంట్రోల్డ్గా ఈ యొక్క బూస్టర్ భూమికి తిరిగి రావడానికి ఈ యొక్క రోబోటిక్ ఆర్మ్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవి ఇలా క్యాచ్ చేస్తాయి. ఇవి కంట్రోల్డ్గా భూమికి పడేటప్పుడు ఈ రోబోటిక్ ఆర్మ్స్ వీటిని క్యాచ్ చేస్తుంది. దీనినే క్యాచింగ్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. స్టార్షిప్ యొక్క క్యాచింగ్ స్ట్రక్చర్. మరి ఈ యొక్క స్పేస్ ఎక్స్ స్టార్షిప్ రాకెట్ స్ట్రక్చర్ టవర్ లెంగ్త్ ఎంత అంటే మనకు దాదాపు 400 ఫీట్. ఓకే, ఇది ఒక నిక్ నేమ్ అన్నమాట. ఈ లాంచ్ టవర్కి ఒక నిక్ నేమే ఈ మెకజిల్లా. గుర్తుపెట్టుకోండి, స్టార్షిప్ రాకెట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సూర్య. ఈ ప్రాజెక్ట్ సూర్య ఏంటంటే ఇది ఇస్రో ప్రాజెక్టు. ఇది సూర్య అంటే భారతదేశపు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క మరో పేరు. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్, దీనినే సూర్య రాకెట్ అని కూడా పిలుస్తారు. మరి ఈ ప్రాజెక్ట్ సూర్య వచ్చేసి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ని కన్స్ట్రక్ట్ చేయడము. మరి ఈ యొక్క న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది దాదాపు లాంచ్ వెహికల్ మార్క్ 3 కెపాసిటీ కంటే కూడా 3 రెట్లు ఎక్కువ. లాంచ్ వెహికల్ మార్క్ 3 కెపాసిటీ కంటే కూడా 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు లాంచ్ వెహికల్ మార్క్ 3 జీటీఓలోకి, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఎంత పేలోడ్ని తీసుకుపోతుంది అంటే దాదాపు 4 టన్నుల బరువు ఉండే పేలోడ్ని జీటీఓలోకి తీసుకుపోతుంది. మరి అదే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అయితే దాదాపు 10 టన్నులను మోసుకొని వెళ్తుంది జీటీఓ, జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి. ఇది వచ్చేసి మనకు దాదాపు 2024లో అప్రూవ్ చేశారు. దాదాపు వచ్చే 8 ఏళ్లలో అంటే 2032 కల్లా దీనిని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఇస్రో వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 8,200 కోట్లు. ఈ ప్రాజెక్ట్కి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 8,200 కోట్లు. ఈ యొక్క న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారతదేశంలో ఉన్న రాకెట్లు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3లను కూడా ఇది రీప్లేస్ చేయబోతా ఉంది. అలానే ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ మనది భారతదేశం చేపడతా ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు. ఉదాహరణకు భారతీయ అంతరిక్ష స్టేషను. మనము భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఎప్పటికల్లా లాంచ్ చేయాలనుకుంటున్నాము? 2035. అలానే 2040 కల్లా ఇస్రో వాళ్ళు మానవుడిని చంద్రునిపైకి పంపాలనుకుంటున్నారు. ఇది మనకు
ఈ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ మనకు సహకరిస్తుంది అని చెప్పవచ్చు. మరి ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ రాకెట్, భారతదేశపు అతిపెద్ద రాకెట్. 2034-35 కల్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ వచ్చేసి 3 స్టేజ్ లాంచ్ వెహికల్. ఎన్ని స్టేజ్లు? 3 స్టేజ్లు. ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్లో వాడే ఫ్యూయల్ ఏంటి అంటే గ్రీన్ ఫ్యూయల్, హరిత ఇంధనము. హరిత ఇంధనము వాడబోతూ ఉన్నారు. ఈ హరిత ఇంధనం ఏంటి? ఈ కాంబినేషన్లో వాడతారు. మీథేన్ లిక్విడ్ కిరోసిన్, మీథేన్ లిక్విడ్ ఆక్సిజన్ ఆర్ లిక్విడ్ కిరోసిన్, లిక్విడ్ ఆక్సిజన్, ఈ కాంబినేషన్లో మనకు వాడబోతూ ఉన్నారు. మరి ఈ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేయడానికి ఇది మనకు శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ కూడా అవసరం అవుతుందంట. ఇప్పటి వరకు శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు మాత్రమే ఉన్నాయి. సో ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ మనకు పూర్తిగా అందుబాటులోకి రావాలంటే 3వ లాంచ్ ప్యాడ్, శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ కూడా మనకు తప్పకుండా అవసరము. ఎందుకంటే ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ దీని యొక్క కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంటుంది మనకు కంపేర్ టు అదర్ రాకెట్స్. మరి అలానే పేలోడ్ క్యాపబిలిటీ మనం చెప్పాం, అప్ టు 10 టన్స్ ఇంటూ GTO. మరి ఈ యొక్క న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ వచ్చేసి రీయూజబులా, పునర్వినియోగం అంటే పార్షియల్లీ రీయూజబుల్ అని చెప్పవచ్చు. అలానే ఇది కాస్ట్ కాంపిటేటివ్ రాకెట్. వీటిని ఉపయోగించి లాంచెస్ చేయడం ద్వారా మనము ఖర్చులను, లాంచ్ కాస్ట్లని తగ్గించుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ సూర్య ప్రాజెక్ట్, న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ టాపిక్, నేషనల్ స్పేస్ డే. మనకు చంద్రయాన్ 3 లాంచ్ చేసిన తర్వాత చంద్రయాన్ చెందిన విక్రమ్ ల్యాండరు మనకు ఆగస్ట్ 23న చంద్రుని పైన కాలు మోపడం జరిగింది. సో దానిని పురస్కరించుకొని ఒక సెలబ్రేటరీ డేగా మనము తొలిసారిగా 23 ఆగస్ట్ 2024న భారతదేశము జాతీయ స్పేస్ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. మరి థీమ్ ఏంటి? దీని యొక్క ముఖ్యమైన థీమ్ అంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ద మూన్, ఇండియాస్ స్పేస్ సాగా. అంటే తెలుగులో చెప్పాలంటే చంద్రుణ్ణి తాకేటప్పుడు జీవితాలను తాకడం, చంద్రుణ్ణి తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశపు స్పేస్ సాగా. ఇది మనకు థీమ్. నెక్స్ట్ టాపిక్, నాసాస్ ప్రీ ఫైర్ మిషన్. నాసాస్ ప్రీ ఫైర్ మిషన్. ఈ ప్రీ ఫైర్ మిషన్ ఏంటంటే దీని అబ్రివేషన్ వచ్చేసి పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్ మిషన్. ఈ యొక్క ప్రీ ఫైర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి యొక్క పోల్స్లో ఎంత మేరకు హీట్ అనేది కోల్పోతూ ఉంది, ఈ ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఈ 2 పోల్స్ నుంచి ఎంత మేరకు ఉష్ణోగ్రత భూమి కోల్పోతూ ఉంది అని దానిని మెజర్ చేయడమే ఈ యొక్క ప్రీ ఫైర్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఈ ఆర్కిటిక్ ప్రాంతము, అంటార్కిటిక్ ప్రాంతం నుంచి ఎంత మేర ఇన్ఫ్రారెడ్
అలానే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెలువడతా ఉందో దానిని మెజర్ చేయడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మరి ఈ యొక్క ప్రీ ఫైర్ మిషన్లో భాగంగా నాసా వాళ్ళు ఒక జత మినియేచర్ శాటిలైట్లు, ఒక పెయిర్ ఆఫ్ మినియేచర్ శాటిలైట్స్, క్యూబ్ శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. క్యూబ్ శాటిలైట్స్. ఈ క్యూబ్ శాటిలైట్స్ చెప్పాలంటే ఒక విధంగా ఇవి మైక్రో శాటిలైట్స్. వీటి బరువు ఒక 10 కేజీల లోపే ఉంటుంది, లెస్ దాన్ 10 కేజీ లోపే వీటి బరువు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08. ఇది వచ్చేసి ఇస్రో ఆగస్ట్ 16, 2024న ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 మిషన్ను లాంచ్ చేయడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ కింద, ఏ లాంచ్ వెహికల్ను ఉపయోగించి అంటే SSLV D3 డెవలప్మెంటల్ ఫ్లైట్ 3 అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ డెవలప్మెంటల్ ఫ్లైట్ 3 కింద లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ వీటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే భూభాగాన్ని ఇమేజెస్ తీయడము, అలానే డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎలా అర్బన్ ప్లానింగ్ భూభాగం పైన ఎలా ఉందో, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎన్విరాన్మెంట్ని, పర్యావరణాన్ని మానిటరింగ్ చేయడానికి, సెక్యూరిటీని మానిటర్ చేయడానికి, అటువంటి వాటికి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని వాడతారు. వీటినే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు. మరి ఇది వచ్చేసి మనకు ఏ ఆర్బిట్లో ప్రవేశపెడతారు అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధి. ఈ లో ఎర్త్ ఆర్బిట్లు వచ్చేసి భూభాగానికి ఎంత ఎత్తులో ఉంటాయంటే 400 కిలోమీటర్ల, 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తులో మనకు ఈ తక్కువ భూకక్ష పరిధి ఉంటుంది. అందులో దీన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మరి ఈ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 యొక్క మిషన్ లైఫ్ జీవితకాల పరిమితి ఎంత అంటే 1 ఇయర్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ SSLV D3 మిషన్లో భాగంగా ఇంకొక పేలోడ్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పేలోడ్ పేరే SR0 డెమోసాట్. ఇదొక పేలోడు. ఈ పేలోడ్ వచ్చేసి ఎవరు డెవలప్ చేశారు అంటే చెన్నైకి చెందిన స్పేస్ కిడ్స్ ఇండియా స్టార్టప్. ఎవరు డెవలప్ చేశారు? స్పేస్ కిడ్స్ ఇండియా. మనకి స్టేట్మెంట్స్లో అడిగినప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి SR0 శాటిలైట్ని ఎవరు డెవలప్ చేశారు అన్నప్పుడు ఇక్కడ నేమ్ చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. స్పేస్ కిడ్స్ ఇండియా ప్లేస్లో వేరే స్టార్టప్ పేరు కూడా ఇవ్వచ్చు. సో మనకు ఈ యొక్క స్టార్టప్ నేమ్ కూడా ఐడియా ఉండాలి, ఈ మిషన్ లైఫ్ కూడా మనకు ఐడియా ఉండాలి. మరి దీంట్లో వచ్చేసి ఎన్ని పేలోడ్లు వాడారు ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 ప్రో మిషన్లో అంటే 3 పేలోడ్లు. ఒక పేలోడ్ వచ్చేసి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్, రెండవ పేలోడ్ వచ్చేసి గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమీటరీ పేలోడ్, మూడవ పేలోడ్ వచ్చేసి SIC UV డోసిమీటర్ అనే పేలోడు. ఈ పేలోడ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇవన్నీ కూడా ఒకేలానే ఉంటాయి. లైక్ డిజాస్టర్ మేనేజ్మెంటు, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంటు, యూవీ వేవ్స్ని మెజర్ చేయడము, వెలువడే యూవీ రేస్ని. సో ఈ యొక్క 3 పేలోడ్ల పేర్లు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను మోసుకెళ్ళిన SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి కూడా తెలుసుకుందాం.
ఈ ఎస్ఎస్ఎల్వి వెహికల్ వచ్చేసి మైక్రో మినీ నానో శాటిలైట్లను 500 కిలోమీటర్ల ఆర్బిట్లోకి మోసుకొని వెళ్ళగల సామర్థ్యం కలది. మినీ, మైక్రో, నానో. మరి ఈ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే మనకు 3 స్టేజ్లు ఉంటాయి. అలానే ఈ 3 స్టేజ్లు కూడా సాలిడ్ స్టేజెస్. ఫైనల్గా ఒక స్టేజ్ వచ్చేసి వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనేసి టర్మినల్ స్టేజ్గా ఉంటుంది. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ఇది టర్మినల్ స్టేజ్గా మనకు ఉంటుంది. మరి ఈ 3 స్టేజ్లు సాలిడ్. ఈ వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ మాత్రము లిక్విడ్ ప్రొపల్షన్ ఆధారిత, ద్రవ ప్రొపల్షన్ ఆధారిత స్టేజ్ అని చెప్పవచ్చు. ఓవరాల్గా ఇది 3 స్టేజ్ల మిషన్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ మోటార్ని వాడడం జరిగింది. అలానే సెకండ్ స్టేజ్లో కూడా సాలిడ్ మోటారు, థర్డ్ స్టేజ్లో కూడా సాలిడ్ మోటారు. ఇక్కడ వచ్చేసి వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ అనేసి మనకు ఇది ఒక టర్మినల్ స్టేజు. ఇక్కడ పేలోడ్ని అమర్చినప్పుడు ఇది ఒక టర్మినల్ స్టేజ్గా మనకి ఇది ఉంటుంది. మరి ఈ యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి అడ్వాంటేజెస్, లాభాలు, ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా అంటే దీన్ని అతి తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు, లో కాస్ట్ వెహికల్. అలానే ఇందులో వాడే ఇన్ఫ్రాస్ట్రక్చరు కాంప్లెక్సిటీ అంత కష్టతరంగా ఉండదు. లెస్ కాంప్లెక్స్ సబ్ సిస్టమ్స్ దీంట్లో వాడడం జరిగింది. అలానే ఈ యొక్క లాంచ్ వెహికల్ని ఇంటిగ్రేట్ చేయడము, రూపొందించడము చాలా ఈజీ అని చెప్పవచ్చు. ఈజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. మరి మనకు ఆన్ డిమాండ్ లాంచ్ క్యాపబిలిటీ, వీటిని ఉపయోగించి మనకు ఎన్ని శాటిలైట్లన్నా కూడా అట్ ఏ టైం లాంచ్ చేయడం జరుగుతుంది. డిమాండ్కి తగ్గట్టు దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ యాక్సియామ్ మిషన్ 4. ఈ యాక్సియామ్ మిషన్ 4 ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించబోయే ఒక ప్రైవేటు స్పేస్ ఫ్లైట్. ఎక్కడికి పంపించబోతా ఉన్నారు? అంతర్జాతీయ స్పేస్ స్టేషన్. ఇది ఎక్కడ లొకేట్ అయింది? దాదాపు 400 కిలోమీటర్ల భూభాగం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఇది మనకు లొకేట్ అవ్వడం జరిగింది. సో మరి ఈ యొక్క యాక్సియామ్ మిషన్ని ఎవరు ఆపరేట్ చేస్తూ ఉన్నారు? ఇది ఎవరి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది ఈ మిషన్ అంటే టెక్సాస్, అమెరికాకు చెందిన యాక్సియామ్ స్పేస్ అనే కంపెనీ. యాక్సియామ్ స్పేస్ అమెరికాకు చెందిన కంపెనీ. మరి ఇది యాక్సియామ్ మిషన్ 4 అంటున్నారంటే ఇంతకుముందు ఆల్రెడీ యాక్సియామ్ మిషన్ 1, యాక్సియామ్ మిషన్ 2, యాక్సియామ్ మిషన్ 3ని లాంచ్ చేయడం ఆల్రెడీ జరిగింది. ఇప్పుడు ఈ యాక్సియామ్ మిషన్ని ఏ యొక్క లాంచ్ వెహికల్ని ఉపయోగించి సేవలు వినియోగించుకుంటున్నారు అంటే స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని ఉపయోగించి ఈ మిషన్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వచ్చేసి మనకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ క్రాఫ్ట్. ఇది సేవలు ఈ మిషన్కు అందించబోతా ఉంది. మరి ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకు భారతదేశం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసింది ఈ యాక్సియామ్ మిషన్ 4కి. ఎవరెవరు అంటే శుభాంశు శుక్లా అండ్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. ఈ ఇద్దరిని కూడా ఈ యాక్సియామ్ మిషన్ 4కు
సెలెక్ట్ చేయడం జరిగింది భారతదేశం నుంచి. మరి ఈ యాక్సియామ్ మిషన్ స్పేస్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎన్ని రోజుల పాటు ఉండబోతా ఉంది అంటే దాదాపు 14 రోజుల పాటు అక్కడ ఈ మిషన్ ఉండబోతా ఉంది ఐఎస్ఎస్లో. ఇది ఇంకొకటి ఏంటంటే ఇది 4th ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి నాలుగవ ప్రైవేటు ఆస్ట్రోనామ్ మిషన్ అని చెప్పవచ్చు. ఈ యాక్సియామ్ 4 మిషన్ని ఎక్కడ నుంచి లాంచ్ చేస్తారో కూడా మనకు గుర్తుంచుకోవాలి. కెన్నడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ మరి భారతదేశం నుంచి సెలెక్ట్ అయిన ఈ యొక్క ఇద్దరు ఆస్ట్రోనాట్లు శుభాంశు శుక్లా మరియు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయరు ఎక్కడ ట్రైనింగ్ పొందబోతా ఉన్నారు ఈ మిషన్ కోసం అంటే నాసా నుంచి ట్రైనింగ్ పొందబోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నాసా. మరి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, తెలిస్తే దీని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఈ యాక్సియామ్ మిషన్కి ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది కదా, వీళ్ళు వచ్చేసి గగన్యాన్లో పాల్గొంటున్న ఆస్ట్రోనాట్లను కూడా చెప్పవచ్చు. మరి గగన్యాన్లో 4 ఆస్ట్రోనాట్లు పాల్గొంటా ఉన్నారు. ఆ 4లో ఇద్దరు శుభాంశు శుక్లా ఒకరు మరియు ప్రశాంత్ బాలకృష్ణన్. మిగతా 2 ఆస్ట్రోనాట్ల పేర్లు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాం గగన్యాన్ చెప్పేటప్పుడు. సో మిగతా 2 ఆస్ట్రోనాట్ల పేర్లు మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఫాలోయింగ్ ద కాన్సెప్ట్. అలానే గగన్యాన్ మిషన్లో పాల్గొంటున్న ఆస్ట్రోనాట్లు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో కూడా కామెంట్ చేయండి. రష్యా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దిస్ ఈజ్ అబౌట్ యాక్సియామ్ మిషన్ 4. నెక్స్ట్ టాపిక్ స్పేడెక్స్ మిషన్. స్పేడెక్స్ మిషన్ వచ్చేసి ఎవరిదంటే ఇస్రో. దీన్ని భారతదేశము 2024 డిసెంబర్ 30 లాంచ్ చేయబోతా ఉంది. మరి అసలు ఈ స్పేడెక్స్ మిషన్ ఏంటి? ఈ స్పేడెక్స్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం. ఏం టెక్నాలజీ? స్పేస్ డాకింగ్ టెక్నాలజీ. మరి అసలు ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఆర్బిట్లోకి 2 స్పేస్ క్రాఫ్ట్స్ని, అవి మానవ సహితమైనవి కావచ్చు లేదంటే మానవరహితమైనవి కావచ్చు, ఆ 2 స్పేస్ క్రాఫ్ట్లని ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు. ఒకటేసారి ఆర్బిట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత వాటిని జాయింట్గా ఉంచుతారు. అతి తక్కువ డిస్టెన్స్లో ఆ 2 స్పేస్ క్రాఫ్ట్ల మధ్య తక్కువ డిస్టెన్స్ ఉండేటట్లు ఆర్బిట్లో ఉంచుతారు. అలా ఉంచినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ రిపేర్ వచ్చినా, ఆ ఫ్యూయల్ అయిపోయినా కూడా, ఏదైనా పవర్ సమస్యలు వచ్చినా కూడా ఒక స్పేస్ క్రాఫ్ట్ మరో స్పేస్ క్రాఫ్ట్కి ఫ్యూయల్ని లేదంటే పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ క్రాఫ్ట్ 1, స్పేస్ క్రాఫ్ట్ 2 ఉన్నాయి. ఇక్కడ ఇదేమన్నా రిపేర్ వచ్చినా కూడా ఈ ఫ్యూయల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అలానే క్రూని కూడా మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, అది మానవ సహిత మిషన్ అయితే. సో ఇలా ఉంటుంది స్పేడెక్స్, ఇండియాస్ స్పేడెక్స్ మిషన్. ఇక్కడ చూస్తే మీరు 2 స్పేస్ క్రాఫ్ట్లు ఉన్నాయి. వీటి పేర్లు వచ్చేసి చేజరు, టార్గెట్. ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంది. సో ఓవరాల్గా దీని ముఖ్యమైన ఉద్దేశము. సో మరి వీటి పేర్లు ఏంటి? వీటి పేర్లు వచ్చేసి 2 స్పేస్ క్రాఫ్ట్లు. ఒక పేరు వచ్చేసి స్పేస్ డాక్స్ 01 చేజర్ అంటారు, SDX-01. అలానే
SDX-02 టార్గెట్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్. మనం ఇందాక ఇక్కడ చూసాం చేజర్, టార్గెట్ స్పేస్ క్రాఫ్ట్. మరి దీన్ని ఏ ఆర్బిట్లోకి ప్రవేశపెడతారు? 470 కిలోమీటర్ల ఎత్తులో ఉండే సర్కులర్ ఆర్బిట్లోకి దీన్ని ప్రవేశపెడతారు. సో మరి ఈ యొక్క PSLV స్పేడెక్స్ మిషన్ను ఏ లాంచ్ వెహికల్ని ఉపయోగించి లాంచ్ చేయబోతా ఉన్నారు అంటే PSLV C60. ప్లీజ్ రిమెంబర్ PSLV C60. ఈ యొక్క PSLV C60 అనేది ఇది పోయం మిషన్లో భాగంగా 4వది. పోయం మిషన్ అంటే PSLV ఆర్బిటాల్ ఎక్స్పెండిచర్ మాడ్యూల్. PSLV ఆర్బిటాల్ ఎక్స్పెండిచర్ మాడ్యూల్. మరి మనకు ఈ పోయం ఇది ఒక ప్లాట్ఫామ్. అసలు దీన్ని ఎందుకు వాడుతున్నారు ఈ స్పేడెక్స్ మిషన్లో అంటే మనకు ఈ పోయం అనేది PSLVలో వాడబడిన 4వ స్టేజు. ఇట్ ఈజ్ ఏ 4th స్టేజ్ ఆఫ్ రీయూజ్డ్ PSLV. మరి ఇది 4th స్టేజ్ ఆఫ్ PSLV. దీన్ని ఏం చేస్తారు అంటే దీన్ని ఒక ఆర్బిటాల్ ప్లాట్ఫామ్గా కన్వర్ట్ చేస్తారు. ఒక ఆర్బిటాల్ ప్లాట్ఫామ్గా కన్వర్ట్ చేయడం ద్వారా మనకు ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ని ప్రమోట్ చేయాలన్నా లేదంటే స్పేస్ డెబ్రిస్ని తొలగించాలన్నా అవి సేఫ్గా ఎర్త్కి మళ్ళీ రిటర్న్ రావాలన్నా కూడా మనకు ఈ యొక్క PSLV ఆర్బిటాల్ ఎక్స్పెండిచర్ మాడ్యూల్ అనే ప్లాట్ఫామ్ మనకు హెల్ప్ అవుతుంది. సో ఇంకొద్దిగా డెప్త్కి పోతే మరి ఇది 4వ పోయం మిషన్ కాబట్టి ఈ సిరీస్లో ఓవరాల్గా ఈ యొక్క స్పెడెక్స్ మిషన్లో 24 పేలోడ్లను మోసుకొని వెళ్తూ ఉంది ఈ మిషన్. ఎన్ని పేలోడ్లు? 24 పేలోడ్లు. మరి ఆ 24 పేలోడ్లు కూడా డీప్గా స్టేట్మెంట్ బేస్డ్ అడిగినప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఈ 24 పేలోడ్లలో 14 పేలోడ్లు ఇస్రో సెంటర్లో అభివృద్ధి చేసినవి. 14 పేలోడ్లు ఇస్రో సెంటర్లు అభివృద్ధి చేశాయి. మరి మిగతా 10 పేలోడ్లు వచ్చేసి అకాడమిక్ లేదంటే స్టార్టప్స్ అభివృద్ధి చేసినవి. మరి ఇది 4th పోయం మిషన్ అయినప్పుడు మిగతా 3 పోయం ప్లాట్ఫామ్స్ ఎప్పుడెప్పుడు లాంచ్ చేశారు అంటే నేను ఆల్రెడీ చెప్పాను. పోయం ప్రీవియస్ క్లాస్లో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈ పోయం ప్లాట్ఫామ్ని ఫర్ ద ఫస్ట్ టైం ఏ మిషన్లో ఉపయోగించారు? ఇలా మోడల్ క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ రిగార్డింగ్ PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. It is the spent 4th stage of PSLV that turned into orbital platform. Next statement వచ్చేసి it is first time used in PSLV C58 XPOSat mission. ఈ 2 స్టేట్మెంట్లలో ఏవి నిజమో అని అడిగినప్పుడు ఆన్సర్ తెలిస్తే దీనికి కామెంట్ చేయండి. ఈ యొక్క పోయంని ఫస్ట్ టైము ఏ మిషన్లో వాడారంటే ఎక్స్పోసాట్ మిషన్లో వాడారని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 and 2. సో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అదర్వైజ్ ఐ విల్ టెల్ యూ లేటర్. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ అనలాగ్ స్టేషన్, భారతదేశపు తొలి అనలాగ్ స్టేషన్. అసలు ఈ అనలాగ్ స్టేషన్ అంటే ఏంటి? అనలాగ్ స్టేషన్ అంటే ఏంటంటే మనకు ప్లానెట్స్ ఉన్నాయి కదా, మూన్, చంద్రుడు, మార్స్, అంగారకుడు.
అటువంటి ప్లానెట్లను పోలిన భౌతిక పరిస్థితులను ఒక స్టేషన్లో మనము ఉన్నట్టయితే ఆ స్టేషన్ని ఇప్పుడు భూభాగంలో మనకు లేహ్ ప్రాంతం, లడఖ్లో ఉన్న లేహ్ ప్రాంతాన్ని అనలాగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఈ లేహ్ ప్రాంతంలో మూన్, చంద్రుడు మరియు అంగారకుడిని పోలిన భౌతిక పరిస్థితులు ఇక్కడ ఉండడం వల్ల దీన్ని భారతదేశపు తొలి అనలాగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ మార్స్ అండ్ మూన్ అనలాగ్ మిషన్. దీనినే HAB-1 అని అంటారు. HAB-1 అంటే ఏ కాంపాక్ట్ ఇన్ఫ్లేటబుల్ హ్యాబిటాట్. దీని పేరు గుర్తుపెట్టుకోండి. భారతదేశపు తొలి అనలాగ్ స్టేషన్ నేమ్ వచ్చేసి HAB-1. డైరెక్ట్గా అడుగుతాడు. ఈ HAB-1 అనే పదాన్ని ఇటీవల వార్తల్లో మనం చూసాము. ఈ HAB-1 పదం ఏం తెలుపుతుంది మనకు? మరి ఈ యొక్క అనలాగ్ స్టేషన్స్ని ఎందుకు వాడతారు? ఏవైనా ఫీల్డ్ టెస్ట్లు క్యారీ చేయడానికి, ఏమన్నా లాంచెస్ని చేయడానికి, ఏమన్నా టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్స్ను టెస్ట్ చేయడానికి కోసము ఈ యొక్క అనలాగ్ స్టేషన్ని వాడడం జరుగుతుంది. మరి ఈ యొక్క అనలాగ్ స్టేషను, లేహ్ అనలాగ్ స్టేషను ఎవరి ప్రాజెక్ట్ అంటే ఇది ఇస్రో వాళ్ళది ఒక్కటే కాదు. ఇస్రో మరియు ఆకాశ్ స్పేస్ స్టూడియో అనేసి ఒకటి, ఆకాశ్ స్పేస్ స్టూడియో మరియు యూనివర్సిటీ ఆఫ్ లడక్ యూనివర్సిటీ, అలానే ఐఐటి బాంబే మరియు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ బెంగళూరు, ఈ యొక్క వీటి సహకారంతో ఈ యొక్క అనలాగ్ స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. థర్డ్ ఇండియన్ స్పేస్ కాన్క్లేవ్, మూడవ ఇండియన్ స్పేస్ సదస్సు. ఈ మూడవ ఇండియన్ స్పేస్ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పేస్ రంగంలో నూతనాత్మకమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడము, స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడము. మరి ఈ మూడవ ఇండియన్ స్పేస్ సదస్సు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే ఇలాంటి ఈవెంట్స్ డైరెక్ట్గా డేట్లు కూడా ఇస్తాడు. సో ఇవి నవంబర్ 5 నుంచి 7, 2024 న్యూఢిల్లీలో జరిగింది. మరి ఈ యొక్క సదస్సుని ఎవరు నిర్వహించారు అంటే ఇండియన్ స్పేస్ అసోసియేషన్. మరి ఇందులో ఎన్ని కంట్రీలు పాల్గొన్నాయి, ఎంతమంది పాల్గొన్నారు అంటే దాదాపు 25 కంట్రీల నుంచి 1000 మందికి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క స్పేస్ సదస్సులో ఏమైనా మనకు ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఉన్నాయా అంటే బ్రహ్మ రీసెర్చ్ ఫౌండేషన్ ముంబై వాళ్ళతో ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఒక MOU కుదుర్చుకోవడం జరిగింది. ఆ MOU ఏంటంటే భారతదేశంలో స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడం. ఎవరు డెవలప్ చేసుకున్నారు ఈ MOUని? ఇండియన్ స్పేస్ అసోసియేషన్ మరియు బ్రహ్మ రీసెర్చ్ ఫౌండేషన్ ముంబై. బ్రహ్మ రీసెర్చ్ ఫౌండేషన్ ముంబై. సో స్టేట్మెంట్స్లో అడుగుతాడు, ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎవరితో ఏ MOU కుదుర్చుకున్నారు అనేసి. మరి అలానే ఇంకొక అవుట్కమ్ ఏంటంటే స్పేడ్ ప్లాట్ఫామ్, సుహోరా అనే ఒక కంపెనీ స్పేడ్ అనే ఒక ప్లాట్ఫామ్, స్పేడ్ అనే
ప్లాట్ఫామ్. ఈ స్పేడ్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎందుకు వాడతారు అంటే జాతీయ భద్రతకు, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఎప్పటికప్పుడు డేటాని అందించడం కోసము ఈ స్పేడ్ ప్లాట్ఫామ్ సుహోరా కంపెనీ వాళ్ళు అభివృద్ధి చేశారు. సో ఇవి 3వ ఇండియన్ స్పేస్ సదస్సు యొక్క ముఖ్యమైన అవుట్కమ్స్ అని మనం చెప్పవచ్చు. మరి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏంటి అసలు? ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేది ఒక ఇండస్ట్రీ బాడీ. చెప్పాను, నాన్ ప్రాఫిట్ ఇండస్ట్రీ బాడీ. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2021 అక్టోబర్లో లాంచ్ చేయడం జరిగింది. ఇందులో గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు ఉంటాయి, ప్రైవేటుకు చెందిన సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉంటాయి. ఉదాహరణకు ఇస్రో నుంచి, అలానే భారతీ ఎయిర్టెల్, వన్ వెబ్, ఎల్ఎన్టీ అటువంటి వాటి నుంచి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటాయి ఇండియన్ స్పేస్ అసోసియేషన్లో. నెక్స్ట్ టాపిక్ లూనార్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్. ఈ లూనార్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రాజెక్ట్ వచ్చేసి నాసాకు చెందిన ప్రాజెక్ట్ అన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవలే నాసా వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లాన్స్ని కంప్లీట్ చేసుకునింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రుడి పైన ఒక చిన్న స్థాయి ఎలక్ట్రిసిటీ జనరేటర్ను ఏర్పాటు చేయడము, అంటే ఒక న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ను చంద్రుడి పైన ఏర్పాటు చేయాలి అనేసి ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశము. మరి ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ను చంద్రుడి పైన ఎందుకు అమెరికా ఏర్పాటు చేయాలి అనుకుంటుంది అంటే అమెరికా వచ్చేసి రాబోయే 10 ఏళ్లలో చంద్రుడి పైన మానవుడిని పంపి అక్కడ పరిశోధనలు చేయడానికి, మానవుడు ఉండడానికి కావాల్సిన ఆవాస పరిస్థితులను గుర్తించడానికి ఈ యొక్క న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ ఉపయోగపడుతుందని భావిస్తుంది. ఈ యొక్క న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ వచ్చేసి ఏం చేస్తుందంటే చంద్రుడి పైన డార్క్ రీజియన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆ డార్క్ రీజియన్లో ఎక్కువగా ఐసు, వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ రియాక్టర్ని ఏర్పాటు చేసినట్టయితే కంటిన్యూస్గా పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది, విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూరింగ్ నైట్ టైమ్స్ ఆల్సో, రాత్రి పూట కూడా పవర్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు మానవుల ఆవాసానికి అక్కడ పరిస్థితులను అనుకూలంగా తయారు చేస్తుందన్నమాట. మరి ఇదొక ఈ ఫిజన్ రియాక్టర్ ఏర్పాటులో భాగంగా ఈ నాసా వాళ్ళు పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని, అలానే పవర్ కన్వర్షన్ సిస్టమ్ని, ఈ రియాక్టర్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది చంద్రుడి పైన. ఇది ఒక ఆర్టిస్టిక్ వ్యూ అనమాట. ఒక రియాక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఫిజన్ అనమాట. న్యూక్లియర్ ఫిజన్. మరి న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి? ఈ యొక్క లార్జ్ అటామిక్ మాలిక్యూల్స్ని విచ్ఛిన్నం చేస్తుందన్నమాట. విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తి, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరి న్యూక్లియర్ ఫిజన్లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందా, న్యూక్లియర్ ఫ్యూజన్లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందా? ఎందుకు నాసా వాళ్ళు చంద్రుడి పైన న్యూక్లియర్ ఫిజన్ రియాక్టర్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? చిన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా కలిసి ఒక లార్జ్ మాలిక్యూల్గా ఏర్పాటవుతున్నప్పుడు ఎనర్జీ అనేది భారీ స్థాయిలో విడుదలవుతుంది. కానీ న్యూక్లియర్ ఫిజన్తో పోల్చుకుంటే ఫ్యూజన్లో ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఉదాహరణకు మనకు సూర్యుడు అవన్నీ ఏ విధంగా మెకానిజం ఎట్లా పనిచేస్తుందంటే న్యూక్లియర్ ఫ్యూజనే అని చెప్పవచ్చు. కానీ న్యూక్లియర్ ఫిజన్ని మాత్రము ఇటువంటి వాటిపైన న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడతారు ఈ న్యూక్లియర్ ఫిజన్ టెక్నాలజీని. నెక్స్ట్ టాపిక్ చంద్రయాన్ 4. ఈ చంద్రయాన్ 4 వచ్చేసి యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ చంద్రయాన్ 4 యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చంద్రుడి పైన సాయిల్ శాంపిల్స్ని కలెక్ట్ చేసి అలానే సేఫ్గా భూమికి తిరిగి రావడానికి కావాల్సిన టెక్నాలజీలను అభివృద్ధి చేయడము ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి భారతదేశము 2040 కల్లా మానవుడిని మూన్ పైకి పంపాలని అనుకుంటుంది.
ఆ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ కావడానికి ఈ చంద్రయాన్-4 మనకు హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. మరి ఈ చంద్రయాన్-4 మిషన్ను ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలి అనుకున్నారు అంటే 36 నెలల్లోపు కంప్లీట్ చేయాలని భారతదేశము నిర్ణయించుకుంది. అంటే దాదాపు 2027 చివరికల్లా లేదంటే 2028 మొదటికల్లా ఈ యొక్క చంద్రయాన్-4 మిషను మనకు కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మరి ఈ చంద్రయాన్-4 మిషన్కు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 2104 కోట్లు కేటాయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ ఎంత కేటాయించారో కూడా మనకు ఇంపార్టెంట్. మరి చంద్రయాన్-4లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి? అసలు చంద్రయాన్-4ను ఏ రాకెట్ను ఉపయోగించి లాంచ్ చేస్తారు అంటే ముందుగా దీంట్లో ఫస్ట్ 5 మాడ్యూల్స్ ఉంటాయి. ఎన్ని మాడ్యూల్స్? 5 మాడ్యూల్స్. ఒకటి వచ్చేసి లూనార్ ప్రొపల్షన్ మాడ్యూలు, లూనార్ ప్రొపల్షన్ మాడ్యూల్. రెండవ మాడ్యూల్ వచ్చేసి లూనార్ ల్యాండర్ మాడ్యూలు, లూనార్ ల్యాండర్ మాడ్యూల్. 3 వచ్చేసి లూనార్ మాడ్యూల్ అసెండర్, అసెండర్ అనే ఒక మాడ్యూలు. 4వ మాడ్యూల్ వచ్చేసి ట్రాన్స్ఫర్ మాడ్యూల్. 5వ మాడ్యూల్ వచ్చేసి రీఎంట్రీ మాడ్యూల్. సో ఈ 5 మాడ్యూళ్లను 2 రాకెట్లను ఉపయోగించి లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ చంద్రయాన్-4 మిషన్ విల్ ఆపరేట్ యూజింగ్ 2 లాంచ్ వెహికల్ స్ట్రాటజీ. దట్ ఈజ్ 1 వచ్చేసి LVM-3 అండ్ PSLV. ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3 మరియు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని రెండింటిని ఉపయోగించి ఈ చంద్రయాన్-4 మిషన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో మరి LVM-3 వెహికల్ ఏం చేస్తుంది అంటే 3 మాడ్యూల్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఒక మాడ్యూల్ వచ్చేసి ప్రొపల్షన్, ఫస్ట్ 3 మాడ్యూల్స్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. లాస్ట్ 2 మాడ్యూల్స్ని PSLV హ్యాండిల్ చేస్తుంది. అసలు ఈ చంద్రయాన్-4 వర్కింగ్ మెకానిజం, ఈ మాడ్యూల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఈ 2 లాంచ్ వెహికల్స్ ఏ విధంగా ఆపరేట్ అవుతాయో అంటే ఇప్పుడు ఇది వర్కింగ్ మెకానిజం యూ నీడ్ టు నో. ఫస్ట్ వచ్చేసి ఇదొక లూనార్ అనుకుంటే చంద్రుడిపైకి మనకు ఫస్ట్ ప్రొపల్షన్ని క్యారీ చేయాలి, ప్రొపల్షన్ మాడ్యూల్. ఆ లూనార్ ప్రొపల్షన్ మాడ్యూల్ని క్యారీ చేయడానికి LVM-3ని యూస్ చేసి క్యారీ చేస్తారు. వన్స్ ప్రొపల్షన్ మాడ్యూల్ క్యారీ అయిన తర్వాత ఆ మాడ్యూల్ ల్యాండ్ అవ్వాలి, ల్యాండర్ మాడ్యూల్. ఈ ల్యాండర్ మాడ్యూల్ని కూడా ఆపరేట్ చేసేది లాంచ్ వెహికల్ మార్క్ 3. వన్స్ ఇది ఈ చంద్రుని యొక్క కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ లభ్యమయ్యే లూనార్ శాంపిల్స్ ఆర్ వాటర్ శాంపిల్స్ని సేకరించిన తర్వాత ఇప్పుడు ఈ మాడ్యూల్ అనేది నెక్స్ట్ మాడ్యూల్ ఏంటి, ఆ కక్ష నుంచి లిఫ్ట్ ఆఫ్ అవ్వాలి. సో ఆ కక్ష నుంచి అసెండ్ అవ్వాలి. కక్ష నుంచి అసెండ్ అవ్వడానికి మనకు సమ్ అసెండర్ మాడ్యూల్ అనుకుంటే అసెండర్ మాడ్యూల్ కలెక్ట్ చేసింది శాంపిల్స్ని. ఇప్పుడు అసెండర్ మాడ్యూల్స్ని కూడా ఈ యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3ని ఉపయోగించే హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, అసెండ్ అయింది, ఈ యొక్క చంద్రుని యొక్క కక్ష నుంచి లిఫ్ట్ ఆఫ్ అయ్యింది, అక్కడి నుంచి బయలుదేరింది. నౌ ఇప్పుడు ఆ శాంపిల్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనదర్ మాడ్యూల్లోకి. ఆ శాంపిల్స్ని ఇప్పుడు మనకు PSLV కమ్స్ టు ద పిక్చర్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చేసి ట్రాన్స్ఫర్ మాడ్యూల్లోకి PSLV ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా భూమికి రీఎంట్రీ మాడ్యూల్ రీఎంట్రీని చేపడతారు. ఇది కూడా PSLV ద్వారా. సో గుర్తుపెట్టుకోండి, PSLV ద్వారా లాస్ట్ 2 స్టేజెస్ హ్యాండిల్ చేస్తారు. LVM-3 ద్వారా ఫస్ట్ 3 స్టేజ్లు హ్యాండిల్ చేస్తారు. సో ఎవరైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో
చంద్రయాన్-4 సిగ్నిఫికెన్స్ ఏంటి కంపేర్ టు చంద్రయాన్-3 ఆర్ చంద్రయాన్-2 అన్నప్పుడు డెఫినెట్లీ మనకు ఈ యొక్క వర్కింగ్ మెకానిజం అనేసి ఇంటర్వ్యూస్లో అడిగినా కూడా మనకు హెల్ప్ అవుతుంది. అసలు చంద్రయాన్-4 యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు మనము ఈ యొక్క వర్కింగ్ మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్. న్యూ షెపర్డ్ 25వ మిషను. సో పేరులో 25 ఉంది కాబట్టి ఇది 25వ మిషన్ అని మనం క్లియర్ కట్గా చెప్పడానికి ఆస్కారం లేదు. కానీ ఇది జెఫ్ బెజోస్కి చెందిన బ్లూ ఆరిజన్కు చెందిన 25వ మిషను. బ్లూ ఆరిజన్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్కు చెందిన 25వ మిషను. అసలు ఈ మిషన్ ఏంటి? ఈ మిషన్ వచ్చేసి 7th హ్యూమన్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఆఫ్ బ్లూ ఆరిజన్. ఈ బ్లూ ఆరిజన్కు చెందిన 7వ మానవ సహిత ప్రోగ్రాము. మరి అసలు ఈ న్యూ షెపర్డ్ మిషన్లో భాగంగా ఎంతమంది పాల్గొంటా ఉన్నారు అంటే 6 సభ్యులు. ఈ 6 సభ్యుల్లో భారతదేశం నుంచి ఒకే ఒక వ్యక్తి, అతను వచ్చేసి గోపి తోటకూర ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇందులో పాల్గొంటా ఉన్నారు. సో మరి ఈ న్యూ షెపర్డ్ అనేది ఏం రాకెట్? ఇది రీయూజబుల్ సబ్ ఆర్బిటాల్ రాకెట్. ఈ రీయూజబుల్ సబ్ ఆర్బిటాల్ రాకెట్ అంటే దీన్ని పునర్వినియోగించవచ్చు. మరి మనకు పునర్వినియోగించదగిన రాకెట్లు ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఫాల్కన్ 9 కూడా మనది. ఫాల్కన్ 9 ఆల్సో రీయూజబులే కదా. ఇందాక చెప్పుకున్నాం స్పేస్ ఎక్స్కి చెందిన స్టార్షిప్ రాకెట్ కూడా పునర్వినియోగించదగిన రాకెట్టే కదా. సో ఎగ్జామ్లో అడుగుతాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాకెట్స్ ఆర్ రీయూజబుల్ అన్నప్పుడు కింది వాటిలో ఏ లాంచ్ వెహికల్స్ పునర్వినియోగించదగినవి అన్నప్పుడు మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనము ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకు గుర్తుండాలి. సో ఈ 6 సభ్యులు వచ్చేసి న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్లో గోపి తోటకూర. ఈ యొక్క మిగతా 5 మంది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి పేర్లు అడుగుతాడు. మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఫ్యాక్ట్ బేస్డ్ పోతా ఉన్నాడు. యూపీఎస్సీ కూడా అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే కూడా ఫ్యాక్ట్స్ అడుగుతున్నాడు, పేర్లు అడుగుతున్నాడు. సో ఈ 6 సభ్యులు ఒకసారి చెప్తాను. ఫ్రమ్ ఇండియా గోపి తోటకూర, అలానే మాసన్ ఏంజల్ అనే ఒక వ్యక్తి, మళ్ళీ చిరాన్ అనే వ్యక్తి, ఎడ్ డ్వైట్ అనే వ్యక్తి, కెన్ హెస్, ఫైనల్గా కరోల్ షాలర్ అనే ఒక స్త్రీ. గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక స్త్రీ ఉంది, కెరాల్ షాల్. ఫైనల్గా గోపి తోటకూర. సో ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్ ఆల్సో ఇఫ్ పాసిబుల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పేస్ శాటిలైట్. ఈ పేస్ శాటిలైట్ ఎవరికి చెందినది అంటే నాసా. మరి పేస్ శాటిలైట్ ఏంటి అబ్రివేషన్ చూద్దాం. ద ప్లాంక్టన్ ఏరోజోల్ క్లౌడ్ ఓషియన్ ఎకోసిస్టమ్ శాటిలైట్. మరి పేరులోనే మనకి ప్లాంక్టన్ ఏరోసోల్ ఉంది కాబట్టి ఇది మనకు క్లైమేట్ చేంజ్ని, వాతావరణాన్ని స్టడీ చేయడానికి సంబంధించిన శాటిలైట్ అని చెప్పొచ్చు. మరి ఇది ఏ రాకెట్ను ఉపయోగించి లాంచ్ చేశారు అంటే గుర్తుపెట్టుకోండి, పేస్ శాటిలైట్ వయా ఫాల్కన్ 9. మరి ఇది ఏ ఆర్బిట్లో లాంచ్ చేస్తూ ఉన్నారు అంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్. సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే ఏం లేదు, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ లో ఎర్త్ ఆర్బిట్, తక్కువ భూకక్ష పరిధి అని చెప్పవచ్చు. అంటే
దాదాపు 450 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క పేస్ శాటిలైట్లను ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో ఒక ఇన్స్ట్రుమెంట్ వాడారు. అసలు ఈ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఇంపాక్టు ఈ సముద్రాలపైన ఎలా ఉంది, సముద్రంలో లభ్యమయ్యే జీవజాతులపైన దీని ఇంపాక్ట్ ఎలా ఉందో తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో ఒక ఇన్స్ట్రుమెంట్ వాడడం జరిగింది, ఓషియన్ కలర్ ఇన్స్ట్రుమెంట్. ఏం ఇన్స్ట్రుమెంట్? ఓషియన్ కలర్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు డెఫినెట్లీ ఎగ్జామ్లో అడుగుతాడు. ఏ ఇన్స్ట్రుమెంట్స్, ఏ పేలోడ్స్ వాడారు ఈ మిషన్లో భాగంగా అంటే. సో ఇక్కడ కాంటెస్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. చంద్రయాన్ 1కి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు 2 ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి మెయిన్గా, మూన్ ఇంపాక్టర్ ప్రోబ్, మూన్ మినరాలజీ మ్యాపర్ అనేసి. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, మూన్ మినరాలజీ మ్యాపర్. సో జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేది 2008 చంద్రయాన్ 1 మిషన్లో లాంచ్ చేశారు. ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ భారతదేశానికి సంబంధించినది, ఇస్రో. ఈ మూన్ మినరాలజీ మ్యాపర్ మాత్రము నాసాకు చెందినది. సో జస్ట్ బీ కేర్ఫుల్. ఒకవేళ ఇన్నోవేటివ్గా వాడు అడుగుతాడు అనుకో, క్వశ్చన్ ఫ్రేమింగ్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి యూపీఎస్సీ ఇటువంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ అనేది మనకు ఇన్నోవేటివ్గా ఫ్రేమ్ చేస్తాడు క్వశ్చన్ని. కింది వాటిలో చంద్రయాన్ 1 మిషన్ ఫెయిల్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏది? ఏ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల చంద్రయాన్ 1 మిషన్ ఫెయిల్ అయిందని అడిగినప్పుడు ఆప్షన్లు ఇస్తాడు, ఆ ఇన్స్ట్రుమెంట్ పేర్లు. సో ఇంకో 2 ఆప్షన్లు ఇస్తాడు, ఏమన్నా ఓషియన్ కలర్ ఇన్స్ట్రుమెంట్ అనేసి. ఇంకా ఏమన్నా 4 ఇన్స్ట్రుమెంట్లు ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, చంద్రయాన్ 1 మిషన్ ఫెయిల్ అయ్యేది మాత్రము ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే ఇస్రోకి చెందిన ఇన్స్ట్రుమెంటు కమ్యూనికేషన్ కోల్పోవడం వల్ల చంద్రయాన్ 1 మిషన్ ఫెయిల్ అయింది. సో బీ కేర్ఫుల్. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఇది మ్యాక్సిమం అంత ఈజీగా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రవాహ సాఫ్ట్వేర్. ప్రవాహ సాఫ్ట్వేర్. మరి ఈ ప్రవాహ సాఫ్ట్వేర్ ఏంటి? ప్రవాహ సాఫ్ట్వేరు మనకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం వాళ్ళు అభివృద్ధి చేశారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం. సో ఏంటి ప్రవాహ అంటే? ఫస్ట్ అబ్రివేషన్ వచ్చేసి ప్రవాహ సాఫ్ట్వేర్, ప్యారలల్ ర్యాన్స్ సాల్వర్ ఫర్ ఏరోస్పేస్ వెహికల్ ఏరోథర్మోడైనమిక్ అనాలసిస్ డెవలప్డ్ బై విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం. మరి ఇది అసలు ఎందుకు? లాంచ్ వెహికల్స్ ఉంటాయి కదా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, వాటిని లాంచ్ చేసేటప్పుడు మనకి కొన్ని టెక్నాలజీస్ని వాడతారు, ఏరోడైనమిక్స్, థర్మోడైనమిక్స్. వాటిని ఆ ఏరోడైనమిక్స్, థర్మోడైనమిక్స్ని టెస్ట్ చేయడానికి ఆ యొక్క లాంచ్ వెహికల్స్లోకి ఏ విధంగా గాలి ప్రవేశిస్తూ ఉంది, వాటి ఇంపాక్ట్ ఏంటి, అవి ప్రయాణిస్తున్నప్పుడు ఆ యొక్క ఇంపాక్ట్ని స్టడీ చేయడానికి తీసుకొచ్చిన సాఫ్ట్వేరే ప్రవాహ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ టాపిక్ పోలారిస్ డాన్ మిషన్. ఈ పోలారిస్ డాన్ మిషన్ ఏంటి? ఈ పోలారిస్ డాన్ మిషన్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ మిషన్ బై నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్. అంటే ప్రపంచ తొలి ప్రైవేటు స్పేస్ వాక్ మిషను. అయితే ఈ యొక్క స్పేస్ మిషన్లో ఆస్ట్రోనాట్లు పాల్గొనటం లేదు, ఆస్ట్రోనాటేతరులు, నాన్ ఆస్ట్రోనాట్లు ఇందులో పాల్గొంటున్నారు. సో ప్రపంచ తొలి ప్రైవేటు స్పేస్ వాక్ మిషన్ బై నాన్ ఆస్ట్రోనాట్స్. అయితే ఇది సక్సెస్ఫుల్గా స్పేస్ వాక్ను కండక్ట్ చేసినట్టు ప్రకటించారు. మరి ఈ యొక్క పోలారిస్ డాన్ మిషను ఎవరి ప్రాజెక్ట్ అంటే, ఇది ఒక బిలియనీర్ జారెద్ ఐజాక్ మ్యాన్ అనేసి, జారెద్ ఐజాక్ మ్యాన్ యుఎస్ఏకు చెందిన ఒక బిలియనీర్. ఇతను ఈ యొక్క మిషన్కి
నాయకత్వం వహించాడు. మొత్తం ఫండింగ్ అంతా ఇతనిదే. కొద్దిగా స్పేస్ ఎక్స్ కూడా ఫండ్ చేసిందని చెప్పవచ్చు. సో మెయిన్గా లెడ్ బై దిస్ బిలియనీర్. మరి రాకెట్ ఈ యొక్క పొలారిస్ డాన్ మిషన్ని లాంచ్ చేసినది ఏ ద్వారా అంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఫాల్కన్ 9. మరి పొలారిస్ డాన్ మిషన్ వాళ్ళు స్పేస్ వాక్ చేశారు నాన్ ఆస్ట్రోనాట్లు. ఏ రీజియన్లోకి పోయారు? స్పేస్లో ఏ రీజియన్లోకి పోయారు అంటే ఎర్త్ యొక్క వ్యాన్ అల్లెన్ రేడియేషన్ బెల్ట్స్లోకి వెళ్ళారంట. భూమికి సంబంధించిన వ్యాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్, రేడియేషన్ ప్రాంతము, రేడియేషన్ బెల్ట్లు. మరి ఈ వ్యాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్ ఏంటంటే ఎర్త్ యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా రేడియేషన్ కాన్సన్ట్రేటు అయిన బెల్ట్లు ఇవి. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, వ్యాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్లు. మరి ఇది పొలారిస్ డాన్ మిషన్లో ఎంతమంది ఉన్నారు అంటే క్రూ గుర్తుపెట్టుకోండి 4. ఎంతమంది? పొలారిస్ డాన్ మిషను 4 సభ్యులు. ఒకరు వచ్చేసి జరెద్ ఐజాక్ మ్యాన్, ఇందాక చెప్పాను ఇతను బిలియనీరు. నెక్స్ట్ అతను వచ్చేసి స్కాట్ పొటీట్, అన్నా మీనన్, సారా గిల్లిస్. వీళ్ళు 4 కూడా మనకు ఇందులో 4 సభ్యులు. మరి అసలు ఇప్పుడు సభ్యుల విషయానికి వచ్చాం కాబట్టి గగన్యాన్లో మనకి ఎంతమంది సభ్యులు ఆస్ట్రోనాట్లు? 4, రైట్. ఇది 4 మెంబర్స్. సో ఈ పొలారిస్ డాన్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం ఇప్పుడు. అసలు ఈ పొలారిస్ డాన్ ఇది ఒక డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఈ డ్రాగన్ ఇది ఒక ఫాల్కన్ 9 రాకెట్. ఈ యొక్క పొలారిస్ డాన్ మిషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏ మిషన్ కూడా ఇంత ఎత్తులో ప్రవేశపెట్టలేదంట. దాదాపు భూమికి 1200 కిలోమీటర్ల ఎత్తులో, అనగా 870 మైళ్ళ ఎత్తులో, అంటే దాదాపు 1200 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క పొలారిస్ డాన్ మిషన్, అంటే అక్కడ వ్యాన్ రేడియేషన్ బెల్ట్స్ ఉంటాయి, అక్కడ ఈ పొలారిస్ డాన్ మిషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ యొక్క ఇంకోటి ఏంటంటే ఎందుకు ఈ వ్యాన్ రేడియేషన్ బెల్ట్స్లో ప్రవేశపెడతా ఉన్నారు అంటే ఆ స్పేస్ సూట్స్ వీళ్ళు డెవలప్ చేశారు కదా, స్పేస్ ఎక్స్ స్పేస్ సూట్స్, ఆ స్పేస్ సూట్స్ని టెస్ట్ చేయడం కూడా మరొక ఉద్దేశము. సో గుర్తుపెట్టుకోండి, పొలారిస్ డాన్ మిషన్ దాదాపు 870 మైళ్ళు. ఇప్పటి వరకు చరిత్రలో అపోలో మిషన్ తర్వాత అంత ఎత్తులో ప్రవేశపెట్టిన తొలి మిషన్ పొలారిస్ డాన్ మిషన్. చూడండి, హబ్బుల్ టెలిస్కోప్ కూడా 340 మైళ్ళలోనే ప్రవేశపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే కేవలం 400 కిలోమీటర్లు, 250 మైల్స్. సో నెక్స్ట్ టాపిక్ వ్యోమమిత్ర. ఈ వ్యోమమిత్ర ఏంటంటే ఇది ఒక ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్, మహిళా హ్యూమనాయిడ్ రోబోట్. ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఎవరు బిల్డ్ చేశారు అంటే ఇస్రో. మరి ఇది వచ్చేసి గగన్యాన్ మిషన్లో భాగంగా ఇస్రో 2 మానవరహిత ప్రోగ్రాంలను, ఒక మానవ సహిత ప్రోగ్రామ్ను అప్రూవ్ చేయడం జరిగింది. సో గగన్యాన్ మిషన్ను ప్రారంభించే కంటే ముందే టెక్నాలజీని పరీక్షించడానికి ఒక మానవరహిత మిషన్లో భాగంగా ఈ వ్యోమమిత్రను పంపబోతా ఉన్నారు. మరి గుర్తుపెట్టుకోండి, ఈ వ్యోమమిత్ర వచ్చేసి హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్. బీ కేర్ఫుల్, హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్, ఫుల్ హ్యూమనాయిడ్ రోబోట్ కాదు. హాఫ్ అంటే ఈ యొక్క రోబోట్కి లెగ్స్ ఉండవు, కాళ్ళు ఉండవు. సో ఇట్స్ ఏ హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్.